వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీటీ డిప్లొమా C20 గానీ C16 గానీ రిజల్ట్స్ కి సంబంధించి క్యాండిడేట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు బ్రదర్, ఇంకొప్పుడు రిలీజ్ చేస్తారు. కామెంట్ సెక్షన్ లో కూడా ఎక్కువ ఇదైతే అడుగుతున్నారు. వాటికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే పాస్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఏపీ డిప్లొమా C20 ఫిఫ్త్ సెమిస్టర్ ఆల్రెడీ మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. మనకి ఫోర్త్ సెమిస్టర్ కానీ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ కానీ ఇవన్నీ కూడా ఆ డేట్లోనే మనకి కండక్ట్ చేశారు. అండ్ కరెక్షన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉంటారో మనకి ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఇన్స్టెంట్ సప్లీ కూడా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోద్ది తొందరలో అయితే మనకి. ఇంకా నెక్స్ట్ మనకి రిజల్ట్స్ గురించి అయితే ఎక్కువ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా మెయిల్స్ అయితే ఇవాళ చేశాను. ఇంకా మెయిల్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. నా నుంచి ఇంకా ఎలాంటి రిప్లై అయితే రాలేదు. అండ్ మనకి గతంలో మనకి పేపర్ వాల్యుయేషన్ అనేది కూడా తొందరగా కంప్లీట్ చేయండి. స్టూడెంట్స్ అందరూ కూడా జాబ్ పర్పస్లో కానీ లేదా బీటెక్లో జాయిన్ అయ్యడానికి చాలా మటుకు లేట్ అవుతున్నారు. మనకి గతంలో ఏం చెప్పారంటే ఏపీఎస్హెచ్ చైర్మన్ గతంలో ఏం చెప్పారంటే స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ అవుతున్నారు, స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసెస్ అయితే మిస్ అవుతున్నారు కాబట్టి తొందరగా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసుకొని సో సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఎవరైతే వస్తారో సేమ్ లాటరల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా సేమ్ యథావిధంగా క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతాయి అనేది కూడా చెప్పారు గతంలో అయితే. మనకి రిజల్ట్స్ కి సంబంధించి వెయిట్ చేస్తే మనకి మ్యాక్సిమం ఈ 4 or 5 డేస్ లో రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తారు. ఇవాళ డేట్ చూసుకున్నట్టయితే మనకి జూన్ 15వ తారీఖుని కాబట్టి మ్యాక్సిమం 4 or 5 డేస్ లో మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మెయిల్ చేశాను బట్ మెయిల్ రిప్లై అయితే రాలేదు. కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను కనుక్కున్న సోర్సెస్ ప్రకారం కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఇది ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుందా లేదా ఇంకేమైనా ప్రాబ్లం అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో మెయిల్ నుంచి రిప్లై వస్తే ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. 4 or 5 డేస్లో మ్యాక్సిమం రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. మ్యాక్సిమం మండే డిక్లేర్ చేసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన డేట్ ఏంటి? అండ్ మీరు కూడా ఎస్పీటీ హెల్ప్ లైన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో మ్యాక్సిమం చాలా మంది అడుగుతున్న కరెక్షన్ ఎలా జరిగింది అనేది. కరెక్షన్ అయితే యథావిధంగా జరిగింది. ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. దీనిలో అలాంటి చేంజ్ లేదు. మ్యాక్సిమం ఈసారి ఎక్కువ పాస్ అయ్యే పర్సంటేజ్ అనేది తగ్గొచ్చని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడాలి ఎంతవరకు అనేది. మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయి ఈసారి అనేది. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంతవరకు పాస్ పర్సంటేజ్ అనేది ఉందని అనేది. సో డిప్లొమా రిజల్ట్స్ కి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.